పరీక్షిత్తు పసితనం నుండి పరమాత్మను అర్చించే శీలం కలవాడు. సుఖమహర్షి వాసుదేవుని యందే 3 కరణాలను చెదరకుండా నిలుపుకొన్నవాడు. అటువంటి సుఖమహర్షి పరీక్షిత్తునకు విష్ణుభావన లేని దౌర్భాగ్యాన్ని ఇలా వివరిస్తున్నాడు. నారాయణుని దివ్యనామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు, మురవైరి కథలకు ముదితాశ్రురోమాంచమిళితమైయుండని మేనుమొద్దు, చక్రికి మ్రొక్కని జడుని ఆదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు, మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు, కైటకారి భజన కలిగియుండని వాడు గాలిలోన నుండి కదులు శవము, కమలనాభు పదము గనని వాని బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు. నారాయణ నామం దివ్యమైన నామం. ఆ నామాన్ని విని కరగని మనస్సులు బండరాళ్ళు. ఆయన మురవైరి అంటే దుష్టులైన రక్కసులను రూపుమాపేవాడు. ఆయన కథలు వింటూ ఉంటే ఆనందబాష్పాలు జాలువారుతూ ఉంటాయి. అటువంటి ఆనందాన్ని పొందని వాని దేహం ఒక పెద్ద మొద్దు. సుదర్శనం అనే చక్రాన్ని ధరించి అందరినీ కాపాడే ఆ స్వామికి మ్రొక్కనివాడు జడుడు. వాని తలమీదనున్న కిరీటం కట్టెల మోపు. మాధవుని సేవ కోసం కాకుండా బ్రతికేవాని సంపద అడవిలో కాచిన వెన్నెల. శ్రీ మహావిష్ణువు భజనలేనివాడు గాలిలో కదలాడే పీనుగు. బ్రహ్మదేవుని జన్మకు కారణమైన కమలం బొడ్డునందుకల లక్ష్మీపతి పాదాలను చూడలేని వాని బ్రతుకు మేడిపండులోని పురుగు బ్రతుకు.